నమస్కారం మెగా అభిమానులారా. ఈరోజు ఫిబ్రవరి 7 నాటి మెగా ఫ్యామిలీకి సంబంధించిన టాప్ 8 ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చాను. ముందుగా రాజకీయ వార్తల్లోకి వెళ్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన తెలంగాణ ప్రచార పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకున్నారు. ఈరోజు మరియు రేపు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పలు సభల్లో పాల్గొనాల్సి ఉంది. కాని స్వల్ప అనారోగ్యం కారణంగా ఈ పర్యటన వాయిదా పడింది. ఇక సినిమా విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి బ్లాక్ బస్టర్ మన శంకర వరప్రసాద్ గారు ఓటీటీ డేట్ ఖరారైంది. భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం ఫిబ్రవరి 11 నుండి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ విషయానికి వస్తే ఆయన నటిస్తున్న పెద్ది మూవీ ఒక సంచలన రికార్డును అందుకుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన మొదటి సాంగ్ చికిరి చికిరి ఈ రోజుతో యూట్యూబ్లో 200 మిలియన్ వ్యూస్ మార్కును దాటేసింది. అయితే ఈ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఒక అప్డేట్ ఏమిటంటే ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. చరణ్ సినిమా వాయిదా పడటంతో పవర్ స్టార్ ఉస్తాద్ భగత్ సింగ్ కు లైన్ క్లియర్ అయ్యింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ మార్చి 26న థియేటర్లలోకి రానుంది. ఇక ఈ రోజు సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన పాత విషయం వైరల్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి గతంలో బిగ్ బాస్ సినిమా షూటింగ్ సమయంలో కొన్ని క్లిష్టమైన యాక్షన్ సన్నివేశాలను స్వయంగా డైరెక్ట్ చేశారని నటుడు తనికెళ్ల భరణి వెల్లడించారు. మరోవైపు వరంగల్ భద్రకాళి ఆలయంలో పవన్ కళ్యాణ్ సతీమణి అన్నాలిజ్ నెవా ప్రత్యేక పూజలు నిర్వహించడం హాట్ టాపిక్గా మారింది. చివరగా పెద్ది సినిమాలోని సెకండ్ సింగిల్ అప్డేట్ కూడా వచ్చేసింది. ఫిబ్రవరి 3వ వారంలో రెహమాన్ మార్క్ మరో అద్భుతమైన పాటను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. చూశారుగా నేటి మెగా విశేషాలు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.